ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థి యొక్క కళ ఐఐటిలో బీటెక్ చేరడము. దీనికోసం మనము జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయ్యి అదేవిధంగా జేఈ అడ్వాన్స్ రాసి ఐఐటిలో జాయిన్ కావాల్సి ఉంటుంది. మొత్తం మీద మనకు ఇండియాలో 23 ఐఐటీస్ అయితే ఉన్నాయి. మొత్తము ఇండియాను 7 జోన్లుగా విభజించారు. ఒక్కొక్క జోన్లో 2 నుంచి 4 ఐఐటీస్ అనేటివి ఎస్టాబ్లిష్ చేశారు. ఒకసారి మనము ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఐఐటీస్, ఆ జోను, అదేవిధంగా వాటి కోడ్ గురించి తెలుసుకుందాము. ఇది మీకు జేఈ అడ్వాన్స్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మొత్తం మీద మన దేశంలో 7 జోన్లు ఉన్నాయి. ఈస్ట్ జోన్ కింద మనకు 4 ఐఐటీస్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్, ఇది భువనేశ్వర్లో ఉంది. ఐఐటి బీబీఎస్, దీని అబ్రివేషను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్, ఇది ఖరగ్పూర్లో ఉంది. ఐఐటి కేజీపీ, దీని అబ్రివేషన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఎస్ఎం ధన్బాద్, ఇది ధన్బాద్లో ఉంది. ఐఐటి ఐఎస్ఎం, దీని అబ్రివేషను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిలాయ్, ఇది బిలాయ్లో ఉంది. ఐఐటి బిహెచ్, దీని అబ్రివేషను. ఇక సెంట్రల్ జోన్లో తీసుకుంటే ఇక్కడ 3 ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్, ఇది కాన్పూర్లో ఉంది. ఐఐటి కే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిహెచ్యు వారణాసి, ఐఐటి బిహెచ్యు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్, ఇది ఇండోర్లో ఉంది. ఐఐటిఐ, దీని అబ్రివేషను. అదేవిధంగా నార్త్ సెంట్రల్ జోన్లో 3 ఐఐటీస్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, ఇది న్యూఢిల్లీలో ఉంది. ఐఐటి డి, దీని అబ్రివేషను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ, ఇది జమ్మూలో ఉంది. ఐఐటి జేఎంయు, దీని అబ్రివేషను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్, ఇది జోధ్పూర్లో ఉంది. ఐఐటి జే, దీని అబ్రివేషను. ఇక నార్త్ ఈస్ట్ జోన్లో 2 ఐఐటీస్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహతి, ఇది గువాహతిలో ఉంది. ఐఐటి జి, దీని అబ్రివేషను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా, ఇది పాట్నాలో ఉంది. ఐఐటి పి, దీని అబ్రివేషను. నార్త్ జోన్ కింద 3 ఐఐటీస్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ, ఇది రూర్కీలో ఉంది. ఐఐటి ఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి, ఇది మండీలో ఉంది. ఐఐటి మండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్, ఇది రోపర్లో ఉంది. ఐఐటి ఆర్పిఆర్. ఇక సౌత్ జోన్లో మొత్తం 4 ఐఐటీస్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఇది చెన్నైలో ఉంది. ఐఐటిఎం, దీని అబ్రివేషన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, ఇది హైదరాబాద్లో ఉంది. ఐఐటిహెచ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలక్కడ్లో ఉంది. ఐఐటి పికేడి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి, ఇది తిరుపతిలో ఉంది. ఐఐటి. ఇక వెస్ట్ జోన్లో తీసుకుంటే ఇక్కడ కూడా 4 ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, ఇది ముంబైలో ఉంది. ఐఐటి బి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్, ఇది ధార్వాడ్లో ఉంది. ఐఐటి డిహెచ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్, ఇది గాంధీనగర్లో ఉంది. ఐఐటి జిఎన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా, ఇది గోవాలో ఉంది. ఐఐటి జిఓఏ. ఇవి మొత్తం మీద మనకు 23 ఐఐటీలు. జోనల్ కోఆర్డినేటింగ్ ఐఐటీస్ టు కండక్ట్ జేఈ అడ్వాన్స్ 2025 ఎగ్జామినేషన్. ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్ మనకు ఏవైతే ఇక్కడ మార్క్ ఇచ్చాడో ఆ మార్క్, స్టార్ మార్క్ ఉండేటివి జోనల్ కోఆర్డినేటింగ్ ఐఐటీస్. ఇవి మనకు జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేస్తాయి. నెక్స్ట్ స్లాష్ మార్క్ ఇచ్చినటివి ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్లు జేఈ అడ్వాన్స్ 2025 ఎగ్జామినేషన్. అంటే మనకు ఇక్కడ తీసుకుంటే ఈసారి ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్ మనకు ఐఐటి కాన్పూర్ ఉంది. ఈసారి ఐఐటి మనకు అడ్వాన్స్ను కాన్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. సో ఇవి మనకు మన దేశంలో ఉన్న ఐఐటీస్ గురించి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.